జనసేన పార్టీ పేరుతో ఆంధ్రప్రదేశ్లో పార్టీ కొనసాగుతుంది. ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా రాష్ట్రంలో 2 ఆర్థిక ప్రాతిపదికన బలంగా ఉన్న పార్టీలు. ఆర్థిక ప్రాతిపదికన అంటే ఆర్థిక అంశాలతోటి ప్రజల బలహీనతలతో ఆడుకునేటువంటి పార్టీలు. హామీల పేరుతో కావచ్చు, ఉచిత పథకాల పేరుతో కావచ్చు, ఎలాంటి అంశాలైనా కావచ్చు, కులం కావచ్చు, మతం కావచ్చు, ఆ అంశాలని అవసరానికి, స్వార్థానికి అడ్డం పెట్టుకునేటువంటి వాడుకునేటువంటి విధానాలతో కూడినవి. వాటి మధ్యలో మూడో పార్టీ నైతిక అంశంతో రావాలి తప్పితే, నైతిక బలంతో పెరగాలి తప్పితే, ఆర్థిక బలంతో అదే కోణంలో పెరిగే అవకాశం లేదు. నైతిక బలంతో పెరగాలి అంటే ఈ ఆర్థిక బలంతో కూడిన పార్టీలతో ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోకూడదు, మిలాఖత్ అవ్వకూడదు. ఈ విషయం అవగాహన లేకపోయినటువంటి జనసేన పార్టీ రాజకీయం చేస్తున్నాను అనుకుని బహుశా పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మేరకు జగన్తో నాకు సినిమా వివాదం ఉంటుంది, అది తప్పితే ఏం లేదని అడగకుండానే ఎవరో ఆయన చెప్పాడు. బహుశా అలాంటి వ్యక్తిగత కారణాలతో జగన్ పట్ల వ్యతిరేకతతోటి తెలుగుదేశం పార్టీ వైపు అది మిలాఖత్ వైపుకి వెళ్ళిపోయింది. ఈ నేపథ్యంలో నైతికంగా బలమైన పార్టీగా జనసేన నిలబడే అవకాశం లేదు, ఎదిగే అవకాశం లేదు. దాని మిలాఖత్తులోనే దాని సమస్య అంతా ఉంది. ఈ అవగాహన లేనితనాన్ని అధిగమించే ప్రయత్నం చేయకుండా చేస్తున్న అరాచకాన్ని రాజకీయంగా పరిగణించమని జనానికి చెప్తున్నటువంటి ధోరణి కనిపిస్తోంది. ఇందువల్లనే ప్రస్తుతం విశాఖపట్నంలో భారీగా సభ జరుపుకుంటోంది జనసేన పార్టీ. అయినప్పటికీ ఉపయోగం ఉండదు. అందుకే చేస్తున్నాం ఒక డిమాండ్, ఆ పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ రాజకీయ సన్యాసం చేయాలని. అదొకటే కాదు, జనసేన పార్టీని మూసేసుకోవడమే సరైంది. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రాతిపదికలో జనసేన పార్టీ నీతివంతంగా ఎదిగే అవకాశం లేదు. అది ఆచరణ చెప్తున్నటువంటి వాస్తవం, నేను చెప్పినటువంటి తర్కం. కమ్యూనిస్ట్ ఇండియా వద్దులేను, కమ్యూనిస్ట్ విప్లవం వద్దులేను.